హైదరాబాద్ మహానగర వాసులకు హెచ్చరిక. రానున్న 2 గంటల్లో సిటీలో క్లౌడ్ బర్స్ట్ జరగబోతోంది. ప్రజలెవరూ బయటకు రావద్దంటూ సూచన. నిన్నటి వర్షంతో ఇప్పటికీ పలు కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. నిన్న గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి చాలా ప్రాంతాలు. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు తేరుకోలేదు. ఈలోపు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. మరొక 2 గంటల్లో హైదరాబాద్ మహానగరంలో మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరగబోతోంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్ నగరవాసులు ఈ అలర్ట్ను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మీరు ఆఫీసుల్లో ఉన్నారా, ఏదైనా పనుల్లో ఉన్నారా, త్వరగా పనులు ముగించుకొని మీ ఇళ్లకు వెళ్ళిపోండి. సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి. లేదు ఆఫీసుల్లో టైం పడుతుందా, అయితే వెయిట్ చేయండి. పూర్తిగా వర్షం తగ్గిపోయే వరకు వెయిట్ చేయడానికి రెడీగా ఉండండి. అంతే తప్ప ఆఫీస్ టైం అయిపోయిందనో పనులు అయిపోయాయనో మీరు మధ్యలో బయటికి వస్తే నిన్న ఎలాగైతే ట్రాఫిక్లో ఇరుక్కుపోయారో, నిన్న ఎలాగైతే భారీ వర్షంలో తడిసి ముద్దయ్యారో, నిన్న ఎలాగైతే ఈ వరదల్లో చిక్కుకొని నానా అవస్థలు పడ్డారో, బండ్లు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆటోలు సైతం కొట్టుకుపోయాయి. కార్లు సైతం నడవలేని పరిస్థితి కనిపించింది. సో మరొకసారి అలాంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకోవాలనుకుంటున్నారా? లేదు కదా. అయితే ఇళ్లలోనే ఉండండి, బయటకు రావద్దు. ఆఫీసుల్లోనే ఉండండి, పూర్తిగా వర్షం తగ్గే వరకు ఉండండి. లేదా ఇప్పుడే మీ ఇళ్లకు చేరుకోండి, మీ గమ్యస్థానాలకు చేరుకోండి. అంతే తప్ప ఆఫీస్ టైం అయిపోతుంది కదా, 6 గంటలకు బయటకు వద్దాం, 7 గంటలకు బయటకు వద్దాం అనుకున్నారా? అంతే సంగతి. పూర్తిగా వర్షంలో చిక్కుకుపోతారు, వరద నీటిలో ఇరుక్కుపోతారు. భారీ వర్షంతో ఎటూ వెళ్ళలేక ఈదురుగాలుల్లో నానా అవస్థలు పడతారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో హైదరాబాద్ మహానగర వాసులు జాగ్రత్తగా ఉండండి. మరొకసారి క్లౌడ్ బర్స్ట్ జరుగుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్ మహానగరం అంతా కూడా ఈ భారీ వర్షం పడుతుంది అంటూ చెబుతున్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలకు సైతం భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈరోజు రేపు ముఖ్యంగా భారీ వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని, అలాగే ఈదురుగాలులు భారీ ఎత్తున ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి గమనించాలి. శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ గురువారం తెలిపింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. నిన్న మనం చూసాం, జలాశయాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. పూర్తిగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. మరోవైపు హైడ్రా కూడా ఈ విషయంలో కృషి చేస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా సమన్వయంతో పనిచేస్తున్నారు. వీలైనంత వరకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నిన్న ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చిందో మరొకసారి అలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం వాతావరణ శాఖ ఇంకా ఏం చెబుతోంది, హైదరాబాద్లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరోసారి క్లౌడ్ బర్స్ట్ అలర్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మహానగరానికి మరోసారి ఐఎండీ అధికారులు ఇటు వర్ష సూచన జారీ చేశారు. నిన్న నగర వ్యాప్తంగా దాదాపు 13 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం అనేది నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ పలు రహదారులన్నీ కూడా చెరువును తలపించే విధంగా మనకు కనిపిస్తున్నాయి. దాని నుండి తేరుకోకముందే మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇన్ఫ్యాక్ట్ క్లౌడ్ బర్స్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం ఉండే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే
ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నద్ధమైంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఇటు కుండపోత వర్షం నమోదవుతుంది. అదేవిధంగా కుండపోత వర్షం వచ్చే వరద నుంచే కాకుండా అటు ఎగువ నుంచి కూడా భారీగా వరద రావడంతో ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లాగా అవి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రమాదకర స్థాయికి అవి చేరుకోవడంతో ఇప్పటికే 3 గేట్లు ఎత్తారు. 3 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేసిన దాదాపు 1300 క్యూసెక్ల వరకు నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ నీరంతా కూడా ఇటు మూసీ నదిలోకి ప్రవహిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇన్ కేస్ వెక్కటి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ప్రమాదకర స్థాయిలో అవి ప్రవహిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు చెప్పడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఒకవైపు ఇటు ఈరోజు 5 గంటల లోపు కూడా మరోసారి వచ్చే 2 గంటలు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు వర్షం వచ్చినా ఈవినింగ్ సమయంలోనే వస్తుంది. ఆ సమయంలోనే అందరూ కూడా బయటికి రావడంతో ఒకవైపు వర్షం, ఇంకోవైపు ట్రాఫిక్, మొత్తం కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో హైదరాబాద్ చిక్కుందని చెప్పుకోవచ్చు. నిన్న ఎవరైతే ఆఫీసు 6 సమయానికి అయిపోయినప్పుడు బయటకు వచ్చారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. వారు 1 అవర్కి రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ దాదాపు 3 నుండి 4 గంటలు పడిందంటే వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పెద్ద ఎత్తున ఇటు మెట్రోలు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. రాత్రి మొత్తం కూడా ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. దీంతో ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, అందరు రంగంలోకి దిగినప్పటికీ నిన్న నిరంతరంగా వర్షం రావడంతో వాళ్ళకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల మేర స్తంభించి. శిల్ప, ఇప్పుడే వాతావరణ శాఖకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. శిల్ప, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. జస్ట్ గివ్ మీ మినిట్. ఒకసారి స్క్రీన్ మీద మనం చూద్దాం. ఆ వాతావరణ శాఖకి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలంగాణ వెదర్ మ్యాన్ అంటూ ఈ వెదర్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. చాలా యాక్యురేట్గా వెదర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనకు. ఈ నేపథ్యంలో తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఆ ట్వీట్లో రాసినటువంటి డీటెయిల్స్ మనం చూడొచ్చు. స్కాటర్డ్ ఇంటెన్స్ రెయిన్స్ అహెడ్ ఇన్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ ఇన్ నెక్స్ట్ 2 hours అంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మోర్ స్టార్మ్స్ టు డెవలప్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ తెలంగాణ ఇన్ కమింగ్ అవర్స్ మనం చూడొచ్చు. ఇంటెన్స్ రెయిన్స్ అహెడ్ ఇన్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో నెక్స్ట్ 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. మోర్ స్టార్మ్ టు డెవలప్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్ తెలంగాణ ఇన్ అప్కమింగ్ అవర్స్. తెలంగాణలోని వెస్ట్, సౌత్ తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు పడతాయంటూ చెప్తున్నారు. అలాగే హైదరాబాద్, నథింగ్ మచ్ టిల్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ వి విల్ గెట్ స్కాటర్డ్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్. అంటే మధ్యాహ్నం వరకు అంతా బాగానే ఉన్నట్లుగా ఉంటుంది. నిన్న కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం. మధ్యాహ్నం వరకు అంతా బాగానే ఉంది, ఎండ వస్తుంది కదా అనుకుంటాం, కానీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయని చెప్తున్నారు. రెయిన్స్ వోంట్ బీ సివియర్ లైక్ ఎస్టర్డే. నిన్నటంత సివియర్గా లేకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మనం చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. భారీ వర్షాలు రాబోతున్నాయి, కానీ నిన్నటంత సివియర్గా ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా నిన్న చాలా సివియర్ కండిషన్ మనం చూసాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఒకవేళ కనుక మళ్ళీ ఒకసారి అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో. సో రానున్న 2 గంటల్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇళ్లకు చేరుకోండి, మీరు మీ సేఫెస్ట్ ప్లేసెస్కు చేరుకోండి. తర్వాత భారీ వర్షం పడబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతుంది. సో ఆఫీసుల్లోనో ఇళ్లలోనో ఉన్న వాళ్ళైతే, ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళైతే వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, లేదా రెడీగా ఉండండి. రాత్రి 9 గంటలు 10 గంటల వరకు నిన్నట్లా వెయిట్ చేయడానికి రెడీగా ఉండండి. అంతే తప్ప ఈ మధ్యలో మాత్రం రావద్దు. 5 గంటల నుంచి 9 గంటల లోపు, 8 గంటల లోపు మాత్రం మీరు బయటికి రావడం సేఫ్ కాదు.